బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడితే స్వాగతిస్తాం కానీ వ్యక్తిగత దూషణకు దిగితే మాత్రం భౌతిక దాడులకైనా సిద్ధమని మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రాజ్ రెడ్డిలు హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రాజ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిని వ్యక్తిగతంగా ఎప్పుడూ దూషించలేదని, శవరాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించడం జరిగిందన్నారు. గతంలో బీఆర్ఎస్ నాయకులపైన దుష్ప్రచారం చేసి నేడు వారికి తొత్తులుగా మాట్లాడడం ఇంతవరకు సమంజసమని అన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో ప్రమాణం చేసి నేడు మర్చిపోయి మాట్లాడడం సబబు కాదని, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే ఇంటిని ముట్టడిస్తామని, భౌతిక దాడులకైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి వారి వ్యక్తిగత విషయాలను మాకు చెప్పి ఏడుపాయల దుర్గామాత దేవాలయం వద్ద వారు చేస్తున్న అక్రమాలను ఆరోపించి కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రూపుల్లో ఏర్పాటు చేసినందుకు పార్టీ నుంచి తొలగిస్తే మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం వారికి వత్తాస పలుకుతున్న మీరు మీ గురించి ముందు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల కిష్టయ్య, నాయకులు రమేష్ గౌడ్, రాజా సింగ్, వెంకటరాములు, కుమార్, ప్రవీణ్ కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వ్యక్తిగత దూషణలతో ఒక వ్యక్తికి ఆ వ్యక్తి వల్లనే ఈ పార్టీ నాశనం అవుతుంది, మీలో పార్టీ వర్గాలు ఉన్నాయని, మా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు, కులాలు, మతాలు ఏం లేకుండా మా పార్టీలో ఒక గిరిజన బిడ్డనైన నేను మా పెద్ద మనుషులు, మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈరోజు మండల శాఖ అధ్యక్షునిగా అప్పగించారు. అందుకే ఈ బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి చౌకబారి విభేదాలను మాట్లాడకుండా, మా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, మా రాజన్న మీద వ్యక్తిగతంగా దూషణలు చేసి మరి గత 2 రోజుల నుంచి చిన్నశంకరంపేట మండలంలో జరుగుతున్నటువంటి విలేకరుల సమావేశాల దృష్ట్యా ఈరోజు శంకరంపేట మండల పార్టీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. మరి వడ్ల కొనుగోలు అంశాన్ని అడ్డం పెట్టుకొని ఒక రైతు యొక్క అనుమానాస్పద మృతిని, హఠాన్ మరణాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు శవరాజకీయాలకు తెరలేపినటువంటి బీఆర్ఎస్ నాయకులకు గతంలో కూడా నిన్న మా సోదరులు మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే శవరాజకీయాలను అడ్డం పెట్టుకుని అంబాజీపేట నుంచి మీ పతనాన్ని మీరు తవ్వుకున్నారో ఈరోజు కూడా మళ్ళీ తిరిగి అదే అంబాజీపేట వేదికగా మళ్ళీ అదే శివరాజకీయాలకు తెరలేపుతూ మీ రాజకీయాన్ని పూర్తిగా సమాధి చేసుకున్నటువంటి ఒక విఫల యత్నం చేస్తూ ఉన్నారు. మరి మాకు కూడా మీ పట్ల గౌరవం ఉన్నది. వ్యక్తిగతంగా మేము ఎవరు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. మరి నిన్న బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మొన్న జరిగిన సంఘటన మీద మాట్లాడారు. మరి నేను అక్కడ మాట్లాడింది ఏ ఒక్క వ్యక్తిని గురించి కానీ మాజీ ఎమ్మెల్యే గారిని కించపరచడం కానీ ఎక్కడ జరగలేదు. మరి మీరు చిన్నపిల్ల గారు 3 పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు. ఈ శివరాజకీయాలు చేయొద్దని హెచ్చరించాము. 10 ఏళ్ళ రాజకీయం నుండి 10 ఏళ్ళు అధికారం నుండి ఒక డిప్యూటీ స్పీకర్ ఉండి ఒక క్యాబినెట్ హోదా ఉండి మరి రాజకీయంలో చక్రం నింపి సిద్దిపేట డెవలప్ అయింది, మెదక్ కాలేదు అని డెవలప్మెంట్ గురించి మాట్లాడి కానీ మరి గౌరపల్లిలో 2 ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు కూడా నేను ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ నేను కూడా ఫోన్ చేసి కాదు నా గురించి మాట్లాడుతూ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, నీ ప్రస్థానం ఏంటంటే నా ప్రస్థానం చిన్నశంకరపేట మండలం కాదు, కాన్స్టిట్యూన్సీ మొత్తం తెలిసే. నీ ప్రస్థానం ఏందో నువ్వు తెలుసుకో ఒకసారి. ఎందుకంటే గతంలో మేము పద్మా దేవేందర్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఎక్కడ కూడా కించపరచలేదు. నువ్వు చెప్పిన పర్సనల్ విషయం